ఒక మంచి జీవితం కోసం నేను ధనం కంటే అధిక ప్రాధాన్యత సత్ప్రవర్తన మరియు గౌరవానికే ఇస్తాను. సత్ప్రవర్తనతోటే జీవితం సర్వశ్రేష్టమవుతుంది. సోదరులారా, సమస్య వచ్చింది. ఆ భీమరావు గడు వాడి జాతి వాళ్ళని 5 సాక్షులను సిద్ధం చేసుకున్నాడు. వాళ్ళందరూ సాక్ష్యం రాసివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏంటి? వాళ్ళు మనల్ని చూస్తేనే దారి తప్పుకొని వెళ్ళిపోతారు? మనకి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చారా? వాళ్ళకెంత ధైర్యం! కొత్తగా రెక్కలొచ్చాయి వీళ్ళకి. కత్తిరించాల్సి ఉంటుంది. సరైన అవకాశం అందరికీ తగిన బుద్ధి చెప్పడానికి. కానీ ఎలా? ఒక పని చెయ్యి. వాళ్ళ జాతి వాడిని ఒకడిని పట్టుకురండి. ఆ సాక్షి సంతకం చేసే వాళ్ళకి చెప్పిద్దాం. మరణించిన మహిళకి దహన సంస్కారాలు చేయటానికి ఎప్పుడైతే గ్రామంలో ఎవరూ సిద్ధంగా లేరో అప్పుడు రామ్జీ సత్పాల్ ఆమెకు దహన సంస్కారాలు చేశాడు. ఈ కారణం చేత ఆయన చేసిన పనిని సమర్థిస్తున్నాము. దానికి రుజువుగా మేమందరం వేలిముద్రను వేస్తున్నాము. భీమ్ అయిపోయింది బాబు. బాబాయ్, మీరందరూ చేసిన ఈ మేలు నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ధన్యవాదాలు. పద పురంజన్ బాబాయ్. అయితే మీరందరూ రామ్జీని సమర్థిస్తూ సాక్ష్యాలిచ్చారు. వెళ్ళండి, వెనక్కి తీసుకోండి. వెళ్ళి సాక్షి పత్రాన్ని వెనక్కి తీసుకోండి. లేదంటే ఇప్పుడు మీ జాతిలోని కేశవుని చంపేస్తాము. కేశవ ఎక్కడున్నాడు? మా దగ్గరున్నాడు. ఇప్పుడు మీరందరూ వాడి తరపున కేసు కూడా పెట్టలేరు. నేను మీకు ముందే చెప్పాను, వీళ్ళు చూస్తూ ఊరుకోరని, మనల్ని ఏదో ఒకటి చేస్తారని. నాకు అసలు అర్థం కావటం లేదు, మీ అందరికీ ఇంత ధైర్యం ఎలా వచ్చింది మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి? ఒకవేళ మేము మీపై దయ చూపించడం మానేశామంటే అప్పుడు మీ ఇళ్లలో పొయ్యిలు వెలగడం ఆగిపోతాయి. ఆకలితో చస్తారు మీరందరూ, ఆకలితో. అయినా మీ స్థితికి ఎంత పొగరా? మీరందరూ మాకు విరుద్ధంగా సాక్ష్యాలు ఇస్తారా? నా ముఖమేం చూస్తావు? వెళ్ళు, సాక్ష్యపత్రాన్ని తీసుకురా, లేదంటే మీ ఎవ్వరికి మంచిదిగా చెప్తున్నా. ఏంట్రా చూస్తున్నారు? మీరలా ముందుకెందుకు వస్తున్నారు? వెనక్కి వెళ్ళండి మర్యాదగా, ముందుకు రావద్దు.
ఎవరో దగ్గరికి రావద్దు, దూరం. ఈ కేసు పూర్తి అయ్యేంత వరకు నువ్విక్కడి నుంచి ఎక్కడికి కదలడానికి వీల్లేదు. అంటే అంటేనా? రామ్జీని కేశవ్ని కాపాడుకోవడానికి మాకింతకంటే మంచి దారి ఏమీ లేదు. మీరందరూ చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. దీనికి పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. మేం చేయాలనుకున్నది చేస్తాం. ఎందుకంటే ఇది రామ్జీకి న్యాయం, ఇంకా కేశవ్కు సంబంధించింది. మీరు నిప్పుతో చెలగాటమాడుతున్నారు. అందరూ ఫలితం అనుభవిస్తారు. తాడివు. సాయంత్రం అయిపోయింది. భీమ్ ఇంతవరకు రాలేదు. నాకు భయం వేస్తోంది. అత్త, ఆనంద్ చెప్పాడుగా భీమ్ పురంజన్ బాబా ఇంటికి వెళ్ళాడని. నువ్వేం భయపడికి వచ్చేస్తాడులే. అమ్మా, ఏమైంది? 5 సాక్ష్యం సంపాదించానమ్మా. ఎవరు రాసిచ్చారు భీమ్ నీకు? ఒకటి పురంజన్ బాబాయ్ రాసిచ్చారు, అలాగే మన జాతికి చెందిన వాళ్ళు ఇంకో 4 రాసిచ్చారు. ఇప్పుడు చూడమ్మా, నాన్న తప్పకుండా విడుదలవుతారు. ఎవరూ పొద్దుటి ఏమీ తినలేదు. పదండి, అందరం అన్నం తిందాం. వదిన పిల్లలకి పెట్టు, నేను తర్వాత తింటాను. అమ్మా, నువ్వు తినకపోతే మాలో ఎవ్వరమూ తినము. నువ్వేమో దిగులు పడకు, అంతా మంచి జరుగుతుంది. భీమ్ చెప్పింది నిజం, అంతా మంచి జరుగుతుంది. అమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు? నిద్రపో, నిద్రపో. అరే, నిన్నటి నుంచి తిరుగుతూనే ఉన్నావు నువ్వు. కాళ్ళు నొప్పిగా ఉండుంటాయి. నేను ఒత్తుతాను, నువ్వు పడుకో. అమ్మా, నేను బానే ఉన్నాను. నా కాళ్ళు నొప్పిగా లేవు. పడుకో. ఇప్పటికైనా పెద్దరికం వదిలే. నాకందరికంటే చిన్న కొడుకువి నువ్వు. నేనిప్పుడు నీ కాళ్ళు ఒత్తుతాను. పడుకో, పడుకో, లేదంటే కొడతాను. వదినమ్మా, వాంగ్మూల పత్రం తీసుకొచ్చాం. ఇకంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు వకీల్ గారికి ఫీజు, వాంగ్మూల పత్రం ఇచ్చేస్తే సరిపోతుంది. నేను తొందరగా విడుదలైతే చాలు. తెలీదు ఆయన అక్కడెంత బాధపడుతున్నారో. అమ్మా, నువ్వేమీ దిగులు పడకు, అంతా మంచి జరుగుతుంది. బ్యారిస్టర్ సార్, బ్యారిస్టర్ సార్, బ్యారిస్టర్ సార్. ఏంటి విషయం? అమ్మా, డబ్బులు ఇదిగో తీసుకోండి. మొత్తం 50 ఉన్నాయా? అవును. మరి సాక్ష్యాలు? పురంజన్ బాబాయ్ ఇవ్వు. మీరు చెప్పినట్టుగా 5 సాక్ష్యాలు తీసుకొచ్చాము. ఇదిగో తీసుకోండి సార్. సరే సార్, రేపు న్యాయస్థానం ఉండదని అంటున్నారు. ఎప్పుడు ఉంటే అప్పుడు నేను వస్తాను. సార్, వీళ్ళ నాన్న విడుదలవుతారుగా? అవుతాడు. ఇంటి దగ్గర అందరి పరిస్థితి ఎలా ఉందో తెలీదు. మంజుల, తులసి చదువుకుంటున్నారో లేదో.
నేను ఆశిస్తున్నాను ఆ రోజు నేను చెప్పాను కదా నా పిల్లల మీద మంచి ప్రభావం చూపించిందని. అరే పడుకోనివ్వండి. నన్ను నిద్రపోనివ్వండి. ఇవాళ ఆదివారం, నన్ను ఈరోజు కంటి నిండా నిద్రపోవాలి. ఆదివారం అయితే చదువుకోవా ఏంటి? నువ్వెలా చెప్తున్నావు అంటే నువ్వేదో పెద్ద చదువుకుంటున్నట్టు. మేము చదువుకుంటున్నాంగా. అక్కనే అడుగు చదువుకుంటున్నామో లేదో. మీరు ఆడపిల్లలు చదువుకొని ఏం చేస్తారు? అలా అంటావేంటి బాలా అన్నయ్య? ఆడపిల్లలైతే ఏంటి, కానీ చదువు అనేది అందరికీ అవసరమే కదా అన్నయ్య. అరే భీమ్, ఏ అమ్మాయిని చదువుకొని మనం సాధించిందా? ఇప్పుడు వీళ్ళు సాధించడానికి ఎందుకు? ఆడపిల్లలు చదువుకొని గొప్పవాళ్ళు ఎందుకు అవ్వలేరు? ఆడపిల్లలు పెద్ద చదువులు చదివి గొప్ప గొప్ప పనులు చేశారు, అందరికీ ఆదర్శంగా నిలిచారు. నిజమా నాన్న? మీకు అలాంటి ఆవిడ గురించి తెలుసా? చెప్పండి నాన్న, మీకు ఆవిడ తెలుసా? తెలుసు నాకు. ఇంకా అలాంటి మహిళ మన దేశంలోనే జన్మించింది, ఇక్కడే సతారాలో. సరే, ఈరోజు మీకు నేను ఆ మహిళ కథ చెప్తాను. అప్పుడు మీరందరూ కలిసి నిర్ణయించుకోండి, అమ్మాయిలు బాగా చదువుకొని ఏదైనా సాధించగలరా లేదా అన్నది. అప్పుడు నేను పూణేలో ఉన్నాను, టీచర్ ట్రైనింగ్ కోసం వెళ్ళాను. అప్పుడు నాకు అనుకోకుండా ఒక గొప్ప భార్యాభర్తల జంట పరిచయం అయ్యారు. వారి పేర్లు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. ఒకసారి నేను జ్యోతిరావుని కలవడానికి వెళ్ళాను. అప్పుడు ఆయన నాతో చెప్పారు, ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సృజనాత్మక శక్తి ఎవరిలోనైనా ఉంది అంటే అది ఒక స్త్రీలోనే. ఒకవేళ స్త్రీలకి సరైన అవకాశాలు ఇంకా స్వతంత్రతను ఇచ్చామంటే అప్పుడు ఆమె చాలా మంది జీవితాల్ని అందంగా తీర్చిదిద్దగలుగుతుంది. రామ్జీ గారు, ఇది నా స్వానుభవంతో చెప్తున్నాను. తీసుకోండి. మీరు తీసుకుంటారా? ఈమె నా భార్య సావిత్రిబాయి. నమస్కారం. ఈమె నా జీవితంలోకి వచ్చిన తర్వాతే ఎన్నెన్నో మార్పులు రావడం మొదలైంది. అప్పుడు నాకు 13 సంవత్సరాలు ఉంటాయి, ఈమెకు 9 సంవత్సరాలు. నేను జ్యోతిరావుకి సవతి తల్లిని, కానీ ఈ రోజు నుంచి నీకు సొంత అత్తలా ఉండడానికి పూర్తిగా ప్రయత్నిస్తాను. అమ్మ, సవతి తల్లి అన్న మాట అనొద్దు. నా సొంత తల్లి బ్రతికి ఉన్నా కూడా నన్ను ఇంతగా ప్రేమించేది కాదేమో. ఇప్పుడు మీరిద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకోండి. ఇప్పుడు మనసులో ప్రమాణం చేసుకోండి, ఒకరి చేతిని ఒకరు ఎప్పటికీ వదలనని. ఇక ఏ పనిలోనైనా సరి సమానమైన స్థానం ఇస్తామని మాటిస్తున్నానమ్మా. అమ్మా, నీ కుడికాలితో ఈ కలశాన్ని పడి. లోపలికి రండి. రా, నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. సరే అత్తయ్య. ఆగు బాబు, ఈ రోజు నుంచి నీ కొత్త జీవితం మొదలైంది. వెళ్ళు, నీ నూతన జీవితాన్ని ఇప్పుడు
కొత్త బాధ్యతలతో స్వీకరించు. అలాగే నాన్న. ఏం దాస్తున్నావు? ఏం లేదు. కాదు, ఏదో దాస్తున్నావు. భయపడొద్దు, చూపించేంటో. ఏం లేదు. లేదు, ఏదో ఉంది. చేతులు ముందుకు చాపు. దీంట్లో దాచిపెట్టాల్సిందేముంది? నాకు అసలు చదవటం రాదు. నీకు చదవటం రాకపోతే మరి పుస్తకం ఎందుకు తీసుకున్నావు? ఎందుకంటే నాకు చదవటం అంటే చాలా ఇష్టం. ఒకసారి నేను పుస్తకం తీసుకున్నాను, నాన్నగారు లాగేసుకున్నారు. ఇంకా ఏమన్నారంటే ఈ చదువులన్నీ ఉన్నత జాతి వాళ్ళకే సొంతమని, మనం చదువుకోవటం పాపం అన్నారు. బాగా గట్టిగా అరిచి ఎంతో తిట్టారు నన్ను. ఆ తర్వాత పుస్తకం ముట్టుకునే ధైర్యమే చేయలేదు నేను. ఈరోజు నాన్న లేరుగా, అందుకే పట్టుకొని చూస్తున్నాను. ఈ పుస్తకాలన్నీ చదువుతారా మీరు? పుస్తకాలు చదువుతుంటే ఏమనిపిస్తుంది? ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత ఏమనిపిస్తుందంటే ఏదైతే ప్రపంచం కనిపిస్తుందో ఆ ప్రపంచం కేవలం అంతేకాదు, నిజానికి దానికన్నా ఎన్నో రెట్లు పెద్దది. దాన్ని అసలు ఊహించను కూడా ఊహించలేం మనం. ఎంత కనిపిస్తుందో అంతకన్నా పెద్దదా? అదెలా సాధ్యమవుతుంది? నువ్వు కూడా చదువుకుంటే ఆ అద్భుతాన్ని నువ్వే అర్థం చేసుకోగలవు. నీకు చదువుకోవాలనుందా చెప్పు. కానీ ఎలా? ఇక్కడ మీ ఇంట్లో ఒకవేళ ఎవరైనా చూసారంటే అప్పుడు? ఒకవేళ ఎవరికి తెలియకపోతే నువ్వు చదువుకుంటావా? సరే, నీకు ఇంకా ఏమేమి ఇష్టం? చుక్కలు లెక్క పెట్టడం. ఏంటి? అమ్మా, నిద్రపోవా నువ్వు? రా. అయ్యో, ఉదయం తొందరగా లెగిచే అలవాటు నాకు. మిమ్మల్ని లేపడానికి వచ్చాను, కానీ మీరు నిద్రపోతున్నారని లేపలేదు. అందుకే ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నాను. ఇంకెప్పుడు ఇలా ఆడనులే. ఎందుకు ఆడవు? తప్పకుండా ఆడుకో. అన్నట్టు నేను మధ్యాహ్నం నిద్రపోతున్నప్పుడల్లా నువ్వు వెనక గుమ్మం గుండా తోట దగ్గరికి వచ్చేయి. అక్కడ నేను నీకు చదువు చెప్తాను. ఎంత టైం అయింది? సావిత్రి ఇంకా రాలేదెందుకు? అక్కడున్నారా? ఏంటంత ఆలస్యం? గంట నుంచి ఎదురు చూస్తున్నాను. మీరు భలేవారు. ఎవరైనా ఇలా చేస్తారా? నిన్న పెళ్ళైంది, వాళ్ళు చెప్పేశారు ఇంటి వెనక తోట ఉంది, తోటలోకి రా అని. అరే, అసలు దారి కూడా సరిగ్గా చెప్పలేదు మీరు. ఏం పర్వాలేదు, వచ్చేసావుగా. మనుషులు దారులు వెతుక్కుంటూ చేరుకుంటూ ఉండాలి. సరే, ఇక చదువు మొదలు పెడతాం పద. అయినా మీరు నన్ను ఎందుకు చదివించాలనుకుంటున్నారు? ఎందుకంటే చదువుకి ఎంతో శక్తి ఉంటుంది. మనం ఒక రాజుని ఎప్పుడూ కత్తితో ఎదిరించలేము, కానీ జ్ఞానంతో ఖచ్చితంగా ఎదిరించగలం. మీరేదైనా పాఠశాలకు వెళ్ళి చదువుకున్నారా? కానీ పాఠశాలలో నన్ను జాయిన్ చేసుకోవడానికి ఒప్పుకోలేదు.
కానీ తర్వాత ఏదో విధంగా నేను ఆ పాఠశాలలో జాయిన్ అయ్యాను. ఇక నేను చదువుకోవటం మొదలుపెట్టాను. సరే, ఇక దృష్టి పెట్టు.